చూచినా కూడాను ఆనందంగా ఉంటుండండి. మాకెట్ట స్వామి, ఇంటిలో అనేక చిక్కులు ఉంటాయి, మాకు అనేక బాధలు ఉంటున్నాయి, సంసారంలో చాలా వ్యతలు ఉంటున్నాయి, మేము ఎట్ట సుఖంగా ఉండడానికి వీలవుతుందంటారు. పోనీ వరి చేస్తే మన ప్రాబ్లం పోతుంటాయా? పోవటం లేదే. కనుక ఎందుకు వరి చేసి ప్రయోజనం? హ్యాపీగా ఉండు. ఈ హ్యాపీని నీ వరిని దూరం చేస్తుంది. ఒక గ్రామంలో ఒక మామగారు ఉండేవారు. ఆమె ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండేవారు. గ్రామ ప్రజలందరూ ఆమెను చాలా ప్రేమించేవారు. గ్రామంలో ఉన్న చిన్న పెద్ద అందరూ ఆమెతో అన్ని విషయాలు పంచుకునేవారు. వాళ్లకు ఎటువంటి సమస్యలున్నా ఆమెను కలిసి సలహా తీసుకునేవారు. ఒక్కసారి ఒక యువకుడు ఆమెను ఏమడిగాడంటే, మామగారు, మీరు ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా కనిపిస్తారు. నేను మిమ్మల్ని ఎన్నడూ ఏ క్షణము బాధపడడం చూడలేదు. అప్పుడు మామగారు నవ్వుతూ ఆ యువకుడితో ఏమంటారంటే, జీవితము ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్ని రోజులు బాగుంటాయి, కొన్ని రోజులు బాగోవు. కానీ నేను తెలుసుకుంది ఏంటంటే, సంతోషం మన లోపలే ఉంటుంది. అది బయట వెతికితే దొరికేది కాదు. యువకుడికి అర్థం కాక అది ఏ విధంగా సాధ్యమో అని అడుగుతాడు. అప్పుడు యువకుడికి అర్థమయ్యేలాగా మామగారు ఆమె కథను అతనికి చెప్పుతారు. మా ఫ్యామిలీలో నేను, మా హస్బెండ్, మాకు ఒక బాబు ఉండేవాడు. మా దగ్గర ధనం లేకపోయినా మేము చాలా సంతోషంగా ఉండేవాళ్ళము. ఒక మారు ఆయన జబ్బు పడిపోతే నా దగ్గర ధనం లేక ఆయనకు సరైన ట్రీట్మెంట్ జరగక చనిపోతారు. ఆ రోజు నేను ఎంతో దుఃఖించాను. ఇక నా జీవితంలో సంతోషం అనేదే లేదు అనుకున్నాను. మామగారు ఈ విధంగా చెప్పుతుంటే యువకుడు ఎంతో ఆసక్తితో వింటున్నాడు. తర్వాత మామగారు ఏమన్నారంటే, ఈ విధంగా నిరంతరం దుఃఖిస్తూ బాధపడుతూ ఉంటే నా హస్బెండ్ ఎలాగూ తిరిగి రారు కదా, నా పిల్లలు భవిష్యత్తు కూడా పాడైపోతుంది. నిరంతరం సంతోషంగా ఉండాలని నిశ్చయించుకున్నాను. అలా నిశ్చయించుకొని ఏ విధంగా అయితే సంతోషంగా ఉండగలము అని చెప్పి తెలుసుకుని, మంచైనా చెడైనా అవి శాశ్వతంగా ఉండవని తెలుసుకున్నాను. అవి కదిలే మేఘాలు లాంటివని తెలుసుకున్నాను. ఏది జరిగినా మన మంచికే. భగవంతుడు ఎప్పుడూ మనకు మంచే చేస్తాడని తెలుసుకున్నాను. అందుకే ఎప్పుడూ సంతోషంగానే ఉంటుంటాను. అది కష్టమైన సుఖమైన భగవంతుని ప్రసాదమే అని చెప్పి ఆనందంతో స్వీకరిస్తాను. ప్రతిరోజు ఉదయం లేవగానే ఈ రోజు చాలా మంచి రోజు అని అనుకుంటాను. సూర్యరశ్మి తగిలిన వెంటనే ఏ విధంగా అయితే ప్రకృతి ఆనందంగా ఉల్లాసంగా పులకరిస్తుందో, అదే విధంగా మనలో ఉన్న ఆ తేజస్సుని తెలుసుకుని నిరంతరం సంతోషంగా ఆనందంగా ఉల్లాసంగా ఉండగలగాలి. కానీ మీరు చెప్పినంత సులభం కాదు కదా మామగారు అని చెప్పి యువకుడు అడుగుతాడు. అవును, సులభం కాదు, కానీ అసాధ్యం అయితే కాదు. ప్రయత్నం చేస్తే అసాధ్యం కూడా సాధ్యం అవుతుంది. మన జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా వాటిని నవ్వుతూ ఎదుర్కొంటూ ధైర్యంగా నిలబడి సంతోషంగా ఉంటామో అప్పుడే ఆ భగవంతుడు కూడా మనతో తోడుగా నిలబడి మనకు సహాయం చేస్తాడు. ప్రతిరోజు ఉదయం లేవగానే మనం బ్రతికే ఉన్నాము అని సత్యాన్ని ఎప్పుడైతే తెలుసుకోగలమో అప్పుడే ఆనందంగా ఉండగలము. అది విని యువకుడు మామగారి వైపు చూస్తూ, ఎంతో మంచి విషయాన్ని నాకు తెలియపరిచారని చెప్పి సంతోషించి ఆమెకు ధన్యవాదాలు చెప్తాడు. తర్వాత వెళ్ళొస్తానని చెప్పి అక్కడి నుంచి బయలుదేరిపోతాడు. మనసులో నిశ్చయించుకుంటాడు ఏంటంటే, ఈ రోజు నుంచి నేను కూడా మామగారిలాగే ఎటువంటి పరిస్థితులైనను ఆనందంగా ఉండేలా ప్రయత్నిస్తాను అని చెప్పి మనసులో అనుకుంటాడు. అలా అనుకుని ఆ రోజు నుంచి ఎప్పుడు ఎట్టి పరిస్థితులైనను సుఖం వచ్చినా కష్టం వచ్చినా అది దేవుని ప్రసాదమని అనుకుని ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటూ జీవితాన్ని కొనసాగించాడు. ఈ విధంగా మామగారు గ్రామస్తులందరికీ ఏ విధంగా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడానికి ఏం చేయాలో తెలియపరిచారు. గ్రామస్తులందరూ మామగారు మాట విని ఎంతో శ్రద్ధగా ఆచరిస్తూ సుఖమొచ్చినా దుఃఖమొచ్చినా అన్ని పరిస్థితుల్లోనూ సంతోషంగా ఉండేవారు. ఈ విధంగా గ్రామ ప్రజలందరూ సంతోషంగా ఉండడానికి కారణం మామగారే అని చెప్పి అందరూ మామగారికి ఎన్నో ధన్యవాదాలు చెప్పారు. సంతోషం లేదా ఆనందం మనసులో కలిగే ఒక భావన. ఇది జీవితంలో కలిగిన సంతృప్తికి చిహ్నం. సంతోషం అనేది దీర్ఘకాలిక శ్రేయస్సు, మనశ్శాంతి మరియు మన జీవితాలలో సంతృప్తి యొక్క భావన. మానవునికి జీవితం అంటే చాలా ప్రీతి. కానీ ఇన్ని రకములైనటువంటి యొక్క బాధలను అనుభవిస్తున్నప్పటికీ మరొక వైపున శాంతి,
సంతోషము ఇవి రెండు నాకు అత్యవసరము అని భ్రమిస్తుంటాడు. ఎక్కడ ఉంది ఈ శాంతి? ఎక్కడ ఉంది ఈ ఆనందము? ఎక్కడ ఉన్నది ఈ సుఖము? శాంతి భగవత్ స్వరూపమే, ఆనందం కూడాను భగవత్ స్వరూపమే. ఈ భగవత్ స్వరూపం అనేటువంటిది ఎక్కడ ఉన్నది? ఎక్కడో బయట ప్రపంచం నందు లేదు, తన యందే ఉంటున్నది.